ప్రభుత్వ నిర్వాకం వల్ల ఢిల్లీలో కూడా ఆంధ్రప్రదేశ్ పరువు పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అప్పుడు జగన్ ప్రభుత్వంలో ఉన్న అధికారులందరూ కూడా జగన్ ఏది చెబితే అదే చేశారు. అది అక్రమమైనా సరే కనీసం ఆలోచించకుండా ఆయన చెప్పింది చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు వాళ్ళందరూ కూడా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా బదిలీలు అయిపోయారు. సో వారి ప్లేస్ లో కొత్త అధికారులు రావడం జరిగింది. ఇప్పుడు ఢిల్లీలో అటు పెద్దలు కానివ్వండి అటు అధికారులు కానివ్వండి వీళ్ళని సమీక్షా సమావేశాలు నిర్వహించినప్పుడు వీళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. మేము ఇట్లాంటి ఈ పథకాలకి ఇట్లా చేసాము, ఈ పథకాలు ఇచ్చాము, ఏం జరిగినాయి, ఇట్లా ఫండ్స్ రిలీజ్ చేశాము, ఇవన్నీ ఏమైనాయి అని చెప్పేసి ఎలా చేశారు ఏంటి ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు వీళ్ళు తెల్లముఖం వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే వీళ్ళకి గత ప్రభుత్వ హయాంలో అసలు ఏం జరిగినాయి ఏంటి ఏమీ కూడా తెలియదు. సో ఆ సమావేశంలో వాళ్ళందరూ కూడా మౌనం పాటిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. చూస్తే గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ పరువు పోతోంది. రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలులో ఆయా శాఖలకు చెందిన అప్పటి రాష్ట్ర అధికారులు వ్యవహరించిన తీరు ఇప్పుడు కొత్త అధికారులకు ఇబ్బందిగా మారింది. అప్పట్లో జగన్ చెప్పినట్లు చేసిన ఐఏఎస్ అధికారులు ఇప్పుడు ఆ శాఖల నుంచి మారిపోయారు. కొత్తగా వచ్చిన అధికారులకు ఆయా శాఖల్లో గత 5 ఏళ్లలో జరిగిన నిర్వాకాలు తెలియవు. దీంతో ఢిల్లీలో అధికారులు వేసే ప్రశ్నలకు వారంతా కంగు తింటున్నారు. కొంతమంది అధికారులైతే సమీక్షా సమావేశమంతా మౌనంగా కూర్చుని వింటున్నారే తప్ప ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. కొన్ని శాఖలకు సంబంధించి అయితే అధికారులు గత 5-6 ఏళ్లు ఢిల్లీ సమావేశాలకు డుమ్మా కొట్టారు. వారి స్థానంలోకి కొత్తగా వచ్చిన అధికారులకు ఇప్పుడు ఢిల్లీలో నెగ్గుకు రావడం ఇబ్బందికరంగా మారింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు, గిరిజన సంక్షేమ శాఖ, సామాజిక న్యాయం, సాధికారత, తాగునీటి సరఫరా మంత్రిత్వ శాఖల్లో ఇప్పుడు ఇదే పరిస్థితి నెలకొంది. ఉదాహరణకు గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి ఇటీవల ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక చేపట్టిన పాలనా ప్రక్షాళనలో భాగంగా ఈ శాఖలో అనేక మార్పులు చేపట్టారు. కొత్త అధికారులను ఇక్కడ నియమించారు. ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారు అంటూ కేంద్ర అధికారులు నిలదీశారు. దీంతో ఏం సమాధానాలు చెప్పాలో వారికి అర్థం కాలేదు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఉపాధి అధికారి కొన్ని జిల్లాలో మెటీరియల్ కాంపోనెంట్ పనులు విపరీతంగా మంజూరు చేశారని కేంద్ర అధికారులు ఆక్షేపించారు. కొన్ని జిల్లాల్లో లేబర్ కాంపోనెంట్కు అనుగుణంగా కాకుండా అధికంగా ఆ అధికారి పనులు చేయించారని తప్పుపట్టారు. ఇలా సమీక్షా సమావేశం జరిగినంతసేపు కేంద్ర అధికారులు ప్రశ్నలు వేస్తూనే ఉండగా ఎలా స్పందించాలో తెలియక అధికారులు ఇబ్బంది పడ్డారు.